అస్సలాముఅలైకుం. స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. నా పేరు అబ్దుల్ వాహెద్. నేటి ముఖ్యాంశాలు. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. లేబర్ పార్టీ ఎంపీల ఒత్తిడి మేరకు ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ నాటికి కొత్త ప్రధానమంత్రి రాబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్లో జరుగుతున్న శాంతి చర్చలు సఫలమయ్యాయి. 100 రోజులకు పైగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. తుది ఒప్పందం దిశగా ఇరు దేశాలు స్పష్టమైన రోడ్ మ్యాప్ను ఖరారు చేశాయి. కాశ్మీర్లోని అనంతనాగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె సంబంధిత చికిత్సల్లో భారీ అవకతవకలు జరిగాయి. ఆరోగ్యంగా ఉన్న 27 మంది రోగులకు అవసరం లేకపోయినా పేస్ మేకర్లు అమర్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై ప్రభుత్వం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. గ్రామీణ ఉపాధి వేతనాల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తప్పుడు గణాంకాలు చూపుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. లేబర్ బ్యూరో డేటాను కేంద్రం తనకు అనుకూలంగా మార్చుకుంటుందని జయరాం రమేష్ విమర్శించారు. వాస్తవానికి వేతనాల పెరుగుదల చాలా తక్కువగా ఉందని ఆయన వివరించారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల ఛార్జీలను AERA ఆమోదించింది. విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత విశాఖపట్నం నుంచి విమాన సేవలు భోగాపురానికి మారతాయి. దేశీయ ప్రయాణికులకు $835, అంతర్జాతీయ ప్రయాణికులకు $1255 ఫీజు వసూలు చేస్తారు. తిరుపతి ప్రాంతంలో రద్దీని తగ్గించేందుకు ఉద్దేశించిన 2 కీలక రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ పూర్తయింది. సుమారు 1250 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పేడు పూడి బైపాస్, గూడూరు రేణిగుంట 3వ లైను పనులు ప్రారంభం కానున్నాయి. దీనివల్ల భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కేంద్రం కొత్తగా తీసుకురానున్న VBG రామ్జీ చట్టంపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మూసీ నది ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోతున్న కుటుంబాలకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రవాస తెలంగాణ వాసుల ఓటు హక్కు పరిరక్షణపై విజ్ఞప్తి. గల్ఫ్ దేశాలలో ఉపాధి కోసం వెళ్లిన ప్రవాస తెలంగాణ వాసుల ఓటు హక్కును కాపాడాలని కాంగ్రెస్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని బలంగా కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరుగుతున్న నేపథ్యంలో విదేశాల్లో నివసిస్తున్న వారి ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ప్రత్యేకంగా కలిసిన కాంగ్రెస్ NRI ప్రతినిధుల బృందం ఈ మేరకు ఒక వినతి పత్రం సమర్పించింది. తెలంగాణ రాష్ట్రం నుండి సుమారు 15 లక్షల మందికి పైగా కార్మికులు గల్ఫ్ దేశాలతో పాటు వివిధ దేశాలలో నివసిస్తున్నారని వారు మంత్రికి వివరించారు. జాబితా సవరణ సమయంలో వీరు స్వదేశంలో లేకపోవడం వల్ల అధికారుల పొరపాటున వారి పేర్లను తొలగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల విదేశాల్లో ఉన్న ఓటర్ల నమోదు, ధృవీకరణ ప్రక్రియలను ఆన్లైన్ పద్ధతిలో నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని కోరారు. ముఖ్యంగా ప్రవాసులకు అవగాహన కల్పించేందుకు జూమ్ మీటింగ్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వారు చేస్తున్న తోడ్పాటు దృష్ట్యా వారి ప్రజాస్వామ్య హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం భర్తీ చట్టంపై కేబినెట్ సబ్ కమిటీ ఆందోళన.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విబిజి రామ్జీ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో సహా ఇతర న్యాయపరమైన ప్రత్యామ్నాయాలను పరిశీలించేందుకు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కసరత్తు ప్రారంభించింది. జూలై 1 నుంచి ఉపాధి హామీ పథకానికి బదులుగా ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ కొత్త విధానం వల్ల ఉపాధి కల్పన కార్యక్రమాలను అమలు చేయడంలో రాష్ట్రాల పాత్ర పూర్తిగా తగ్గిపోతుందని సబ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుందని కమిటీ అభిప్రాయపడింది. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, సన్నకారు రైతుల జీవనోపాధిపై ఈ చట్టం తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని సభ్యులు హెచ్చరించారు. ఈ ముసాయిదా చట్టంలో మార్పులు తీసుకురావాలని, రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేయనుంది. అవసరమైతే ఇతర రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేసేందుకు కూడా తెలంగాణ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధికి ముఖ్యమంత్రి పూర్తి మద్దతు. ఆదిలాబాద్లో ప్రతిపాదిత విమానాశ్రయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి పలు ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించినందుకు గాను ఆయన కేంద్ర మంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ విమానాశ్రయ విస్తరణలో భాగంగా అత్యాధునిక కార్గో సదుపాయాలు, విమానాల మరమ్మతులు మరియు నిర్వహణ కేంద్రం, హ్యాంగర్ సదుపాయాలను మంజూరు చేయాలని ఆయన కోరారు. భారత వైమానిక దళానికి సంబంధించిన ప్రత్యేక టెర్మినల్ మరియు పౌర ప్రయాణికుల కోసం మరో టెర్మినల్ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీనికి తోడు మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్రా సమీపంలో DRDO ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని ఆయన కోరారు. అక్టోబర్ 2 నాటికి భువనగిరి కోట పర్యాటక పనులు పూర్తి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చారిత్రాత్మక భువనగిరి కోట పర్యాటక అభివృద్ధి పనులను అక్టోబర్ 2వ తేదీ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. భువనగిరి కోటలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 56.81 కోట్ల రూపాయల నిధులతో భువనగిరి ఫోర్ట్ ఎక్స్పీరియన్షియల్ జోన్ పేరుతో ఈ పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ పనుల్లో భాగంగా పర్యాటకులను ఆకర్షించేందుకు సురక్షితమైన ప్యాసింజర్ రోప్వే, కోట పునరుద్ధరణ, అత్యాధునిక హోటల్, విశాలమైన పార్కింగ్ సదుపాయాలను నిర్మిస్తున్నారు. అలాగే మరుగుదొడ్లు, పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా, కోట చరిత్రను వివరించే ఇంటర్ప్రిటేషన్ సెంటర్ వంటి వసతులకు వేగంగా ముస్తాబవుతున్నాయి. పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, అవసరమైతే లక్ష్యాన్ని చేరుకోవడానికి రాత్రింబవళ్లు పనులు కొనసాగించాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే యాదాద్రి, భువనగిరి మరియు కొలనుపాక ప్రాంతాలలో కూడిన ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్కు అనుసంధానం ఏర్పడుతుందని వివరించారు. మూసీ ప్రాజెక్టు వల్ల కుటుంబాలు నిరాశ్రయులవుతున్నాయని ఆరోపించిన కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు వల్ల హైదరాబాద్ నగరంలో వేలాది మంది పేద మరియు మధ్యతరగతి ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ KT రామారావు తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కనికరం లేకుండా కూల్చివేస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు మూలంగా మురికివాడల్లోని వేలాది కుటుంబాలు వీధిన పడే పరిస్థితి నెలకొందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును
స్థానిక బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్కు పూర్తి మద్దతు ఇస్తూ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న కుటుంబాలకు ప్రభుత్వం ముందుగా సరైన పునరావాసం కల్పించి నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఫిన్లాండ్ దేశంలో గత 45 రోజులుగా కనిపించకుండా పోయిన వనస్థలీపురానికి చెందిన ఒక బీటెక్ విద్యార్థి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. యువకుడి ఆచూకీ తెలుసుకునేందుకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల ఛార్జీలు ఖరారు. విజయనగరం జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల ఛార్జీలకు సంబంధించి ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ తాత్కాలిక టారిఫ్ విధానాన్ని అధికారికంగా ఆమోదించింది. విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి రోజు నుంచే ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. విశేషం ఏమిటంటే ప్రస్తుతం విశాఖపట్నంలోని నావికాదళ ప్రాంగణం నుండి కొనసాగుతున్న వాణిజ్య విమాన సేవలు అన్నీ కూడా భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైన వెంటనే పూర్తిగా అక్కడికే మారనున్నాయి. ఆమోదించిన తాజా టారిఫ్ నిబంధనల ప్రకారం భోగాపురం నుంచి బయలుదేరే దేశీయ ప్రయాణికుడికి ₹835 మరియు వచ్చే ప్రయాణికులకు ₹355 చొప్పున యూజర్ డెవలప్మెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా అంతర్జాతీయ ప్రయాణికులైతే విదేశాలకు బయలుదేరే వారికి ₹1255, విదేశాల నుండి వచ్చేవారికి ₹545 వంతున ఫీజు వసూలు చేస్తారు. ఈ విమానాశ్రయాన్ని ప్రారంభ దశలో సంవత్సరానికి సుమారు 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. విమానయాన సంస్థలను ఆకర్షించేందుకు గాను రద్దీ తక్కువగా ఉండే ఆఫ్ పీక్ సమయాల్లో విమానాలు ల్యాండింగ్ చేస్తే ప్రత్యేక ప్రోత్సాహకాలను AERA ప్రకటించింది. తిరుపతి పరిసరాల్లో 1250 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు మార్గం సుగమం. తిరుపతి పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న రైల్వే రద్దీని గణనీయంగా తగ్గించేందుకు ఉద్దేశించిన 2 కీలక ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ విజయవంతంగా పూర్తయింది. సుమారు 1250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఏర్పేడు పూడి రైల్వే బైపాస్ లైను మరియు గూడూరు రేణిగుంట 3వ లైను పనులను త్వరలోనే ప్రారంభం చేస్తున్నారు. 350 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బైపాస్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. అలాగే 900 కోట్ల రూపాయల భారీ వ్యయంతో చేపట్టనున్న గూడూరు రేణిగుంట ట్రిప్లింగ్ ప్రాజెక్టు కాంట్రాక్టులను కూడా రైల్వే శాఖ ఇప్పటికే ఖరారు చేసింది. ఈ ప్రాజెక్టుల కోసం ఏర్పేడు మరియు రేణిగుంట మండలాల్లోని 5 గ్రామాలకు చెందిన 73 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. 75 కిలోమీటర్ల పొడవునా నిర్మించే ఈ 3వ లైన్ ప్రాజెక్ట్ రేణిగుంట శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి వెంకటగిరి మరియు వెంకటగిరి గూడూరు సెక్షన్లను కలుపుతుంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద రద్దీ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. జూన్ 23 నుంచి ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల ప్రత్యక్ష ఆందోళన. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ జూన్ 23 నుంచి ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ రంగ సంస్థగా ఆర్టీసీని రక్షించడం మరియు కార్మికుల చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఈ ఆందోళనలు చేపట్టనున్నట్లు నాయకులు ప్రకటించారు. ఈ క్రమంలో జూన్ 11న రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఆర్టీసీ యాజమాన్యానికి జేఏసీ తమ వినతి పత్రాలను అందజేసింది. ఆందోళన కార్యక్రమాలకు సమాయత్తమయ్యేందుకు జూన్ 16 నుండి 20 వరకు విజయనగరం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి మరియు అనంతపురంలో కార్మికులతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 23
మరియు 24 తేదీల్లో ఆర్టీసీ కార్మికులు తమ విధులకు హాజరవుతూనే ఎర్ర బ్యాడ్జీలు ధరించి డిపోల ముందు నిరసన ప్రదర్శనలు చేయనున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు జూన్ 28న విజయవాడలో రాష్ట్ర స్థాయి జేఏసీ అత్యవసర సమావేశం జరగనుంది. ఈ ఆందోళనల వల్ల ప్రజా రవాణా వ్యవస్థకు అంతరాయం కలగకపోయినప్పటికీ భవిష్యత్తులో సమ్మె దిశగా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. చింతలపూడి ఎత్తిపోతల పథకంపై సిపిఐ నాయకుల డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను తక్షణమే పూర్తి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో ప్రారంభమైన ఈ బృహత్తర ప్రాజెక్టు 17 ఏళ్లు గడుస్తున్నా నేటికి అసంపూర్తిగానే మిగిలిపోవడం దారుణమని ఆయన విమర్శించారు. సవరించిన ప్రాజెక్టు డిజైన్ ప్రకారం గోదావరి నది నుంచి 53.5 టీఎంసీల నీటిని ఎత్తిపోసి సుమారు 4.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు అనేక గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రారంభంలో 1701 కోట్ల రూపాయలు ఉండగా అది క్రమంగా 4909 కోట్ల రూపాయలకు పెరిగిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణలో తీవ్ర జాప్యం జరగడం, నిర్వాసితులకు సరైన నష్టపరిహారం చెల్లించకపోవడమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమని ఆరోపించారు. నిరంతరం కరువుతో అల్లాడే మెట్ట ప్రాంత రైతులు లోతైన బోరు బావులపై ఆధారపడుతున్నారని, దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. కృష్ణలంక అదృశ్యం కేసులో వేగవంతమైన సిట్ విచారణ. విజయవాడ కృష్ణలంక పోలీసుల అదుపులో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన యువకుడు గాదే సాయికృష్ణ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణను వేగవంతం చేసింది. ఐజీ ఎం రవిప్రకాష్ నేతృత్వంలోని సిట్ బృందం జూన్ 22న కృష్ణలంకలోని సాయికృష్ణ నివాసానికి వెళ్లి అతని తల్లి జి విజయలక్ష్మి స్టేట్మెంట్ను అధికారికంగా రికార్డు చేసింది. మే 9న పోలీసులు విచారణ నిమిత్తం కుమారుడిని అదుపులోకి తీసుకున్నారని, పోలీస్ స్టేషన్లో అతన్ని కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆధారాలు లేకుండా చేసేందుకు అతని మృతదేహాన్ని పోలీసులు ఎక్కడో మాయం చేశారని విలపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే జూన్ 18న ముఖ్యమంత్రి ఆదేశాలతో కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజును అధికారులు సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే ఆసక్తికరంగా సస్పెన్షన్కు గురైన సిఐకి మద్దతుగా కొందరు స్థానికులు జాతీయ రహదారిపై రాస్తా రోకో చేపట్టడంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ హెబియస్ కార్పస్ పిటిషన్పై స్పందించిన హైకోర్టు జూన్ 29వ తేదీలోగా సాయికృష్ణను న్యాయస్థానం ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. కాశ్మీర్ ఆసుపత్రిలో పేస్ మేకర్ల కుంభకోణం, ప్రభుత్వ విచారణ. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న తీవ్రమైన వైద్య అవకతవకలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. గుండె సంబంధిత ఎటువంటి జబ్బులు లేకపోయినా గుండె పనితీరు పూర్తిగా సాధారణంగా ఉన్నప్పటికీ సుమారు 27 మంది రోగులకు వైద్యులు అనవసరంగా పేస్ మేకర్లు అమర్చినట్లు తాజా క్లినికల్ ఆడిట్లో నిర్ధారణ అయింది. లాభాపేక్షతో ఈ ఆపరేషన్లు చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ వైద్య శాఖ సీరియస్గా స్పందించింది. కార్డియాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మక్బూల్ అహ్మద్ షా పై పలు తీవ్రమైన అభియోగాలు నమోదు చేసింది. సుమారు 103 కేసుల్లో ఖరీదైన డ్యూయల్ ఛాంబర్ పేస్ మేకర్లు అమర్చినట్లు రికార్డుల్లో చూపించి తక్కువ ఖర్చుతో కూడిన విధానాన్ని అనుసరించినట్లు అధికారులు గుర్తించారు. దీనికి తోడు తప్పుడు వైద్య ధృవీకరణ పత్రాలు సృష్టించడం, PMJAY మరియు సెహత్ పథకాల కింద చట్టవిరుద్ధంగా డబ్బులు క్లెయిమ్ చేయడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. క్యాష్లెస్ వైద్యం అందించాల్సిన ఈ పథకాల్లో రోగుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. ఈ తీవ్రమైన ఉల్లంఘనలపై ప్రభుత్వం అత్యున్నత స్థాయి విచారణను ఆదేశించడంతో పాటు సదరు వైద్యుడిని నిధుల నుంచి తక్షణమే సస్పెండ్ చేసింది. గ్రామీణ వేతనాల పెరుగుదల డేటాపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు.
దేశంలో గ్రామీణ ఉపాధి వేతనాల పెరుగుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుడు డేటాను సృష్టిస్తోందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. నివేదికలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు లేబర్ బ్యూరో శాంప్లింగ్ విధానంలో కేంద్రం మార్పులు చేసిందని ఆయన విమర్శించారు. జూన్ 2025 నుంచి మార్చి 2026 మధ్యకాలంలో వేతనాల వార్షిక వృద్ధి రేటును 6% నుండి 17% పెంచారని, ఒకే నెలలో దినసరి వేతనాలు 12.7% పెరిగినట్లు అవాస్తవాలు చూపుతున్నారని ఆక్షేపించారు. కొత్తగా శాంప్లింగ్లో చేర్చిన ఈశాన్య రాష్ట్రాలు, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే 50% ఎక్కువ వేతనాలు ఉన్నాయని జైరాం రమేష్ తన డేటా ద్వారా పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ప్రాంతాల్లోని కార్మికుల సంఖ్య శ్రామిక శక్తిలో 1.2% మాత్రమే ఉన్నప్పటికీ సర్వేలో మాత్రం వారికి ఏకంగా 11% ప్రాతినిధ్యం కల్పించారని ఆయన ఆరోపించారు. ఈ తప్పుడు డేటాను పక్కన పెడితే సగటు వార్షిక పెరుగుదల కేవలం 4.3%కి మించదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ తరహా డేటా డాక్టరింగ్కు పాల్పడుతోందని కాంగ్రెస్ విమర్శిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇంకా స్పందించాల్సి ఉంది. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సంచలన రాజీనామా. బ్రిటన్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర కుదుపు చోటు చేసుకుంది. దేశ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అధికార లేబర్ పార్టీ ఎంపీల నుంచి వస్తున్న తీవ్రమైన ఒత్తిడి మరియు అంతర్గత విభేదాల నేపథ్యంలోనే ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి బ్రిటన్కు ఒక కొత్త నాయకుడు రాబోతున్నారని ఆయన తన ప్రకటనలో స్పష్టం చేశారు. పార్టీ కొత్త నాయకత్వ ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని కీర్ స్టార్మర్ జాతీయ కార్యవర్గాన్ని కోరారు. జూలై 9వ తేదీ నుంచి పార్టీ నాయకత్వ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇటీవల జరిగిన ఒక ఉప ఎన్నికల్లో యాండీ బర్న్హామ్ విజయం సాధించిన వెంటనే స్టార్మర్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాబోయే లేబర్ నాయకత్వ పోటీలో యాండీ బర్న్హామ్ ముందు వరుసలో ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. తన వారసుడిని ఎన్నుకునే వరకు తాను ప్రధానమంత్రిగా కొనసాగుతానని, కొత్త నాయకుడికి తన మద్దతు ఉంటుందని స్టార్మర్ హామీ ఇచ్చారు. రాజీనామాతో గత 10 ఏళ్ల వ్యవధిలో బ్రిటన్కు 7వ ప్రధానమంత్రి రానున్నారు. లేబర్ పార్టీ ప్రభుత్వం ఏ దిశగా పయనిస్తుందో అన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. 100 రోజుల యుద్ధానికి ముగింపు. అమెరికా ఇరాన్ ఒప్పందం. గత 100 రోజులకు పైగా ఉద్రిక్తంగా సాగుతున్న అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి తెరపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య స్విట్జర్లాండ్లో జరిగిన మొదటి విడత అత్యున్నత స్థాయి శాంతి చర్చలు అత్యంత సానుకూలంగా ముగిశాయి. యుద్ధాన్ని పూర్తిగా ముగించి తుది ఒప్పందానికి వచ్చే దిశగా ఇరు వర్గాలు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్కు అంగీకరించాయని మధ్యవర్తిత్వం వహించిన దేశాలు ప్రకటించాయి. ఈ చర్చల్లో అమెరికా బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నాయకత్వం వహించగా, ఇరాన్ బృందానికి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘీర్ గాలిబాఫ్ నేతృత్వం వహించారు. పాకిస్తాన్, ఖతర్ దేశాలు ఈ చర్చల్లో ప్రధాన మధ్యవర్తులుగా వ్యవహరించాయి. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధిని నిరంతరం తెరిచి ఉంచేందుకు 2 దేశాలు ఒక కమ్యూనికేషన్ ఛానల్ను ఏర్పాటు చేసుకోవడానికి అంగీకరించాయి. అలాగే లెబనాన్లో మళ్లీ ఘర్షణలు తలెత్తకుండా నివారించేందుకు డీకన్ఫ్లిక్షన్ సెల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. బర్గెన్ స్టాక్లో ఈ వారం పొడవునా సాంకేతిక స్థాయి చర్చలు కొనసాగుతాయని, 60 రోజుల్లోగా తుది శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పరిణామం అంతర్జాతీయ చమురు సరఫరాకు ఎంతో కీలకమైనది. ఇవి నేటి వార్తలు. రేపు మళ్ళీ ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు.